సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. అండ్ మనం 50K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం, మీరు చేసుకుంటే అయిపోద్ది. ఓకే, అండ్ ఫస్ట్ థింగ్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీరు చూడండి, ఆ థంబ్నెయిల్ చూసి ఆల్మోస్ట్ మీరు క్లిక్ చేశారు. లాస్ట్ వీడియోలో మనం అడిగాం, లాస్ట్ ఫ్రైడే మార్కెట్లో కూడా అడిగాను నేను, మోస్ట్ ఎక్కువ కామెంట్స్ ఏవి వస్తే దాని రిలేటెడ్గా వీడియో చేస్తారని. సో అంటే ఒకే పర్సన్ 2-3 సార్లు కామెంట్ చేశారు వాల్యూమ్ అని. వాటి గురించి కూడా మాట్లాడుతాను. చూడండి, ఇగో వాల్యూమ్ అనాలిసిస్, వాల్యూమ్, ఆప్షన్ బయింగ్కి నో రిస్క్ స్ట్రాటజీ తర్వాత చెప్తాను. హెడ్జింగ్ చూడండి, హెడ్జింగ్ అనేది డిఫరెంట్ పీపుల్ కామెంట్ చేశారు. ఓకే, లైక్ హెడ్జింగ్ రిలేటెడ్గా ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరూ డిఫరెంట్ పీపుల్ అనమాట. ఓకే, మీకు అది కూడా చూపిస్తాను. సో కిందికి వెళ్ళండి, ఇగో హెడ్జింగ్. ఓకే, నెక్స్ట్ ఇగో హెడ్జింగ్. సో 2 డిఫరెంట్స్ హెడ్జింగ్. తర్వాత కొద్ది కిందికి వెళ్ళండి, ఇదంతా మిడ్ క్యాప్ వాల్యూమ్ అనాలిసిస్, సేమ్ మిడ్ క్యాప్ వీడియో. హెడ్జింగ్. సో ట్రేడింగ్ ట్రిక్ గురించి అడుగుతున్నారు, దాని గురించి కూడా క్లారిటీ ఇస్తే ఇగో హెడ్జింగ్. ఓకే, ఇగో హెడ్జింగ్. అందరూ డిఫరెంట్ పర్సన్స్. హెడ్జింగ్ రిలేటెడ్గా డిఫరెంట్ పర్సన్స్ 6 to 7 కామెంట్స్ వచ్చాయి హెడ్జింగ్. అండ్ సింగిల్ శ్రీనివాసరావు అని ఎవరో వాల్యూమ్ రిలేటెడ్గా ఎక్కువ అడిగారు, దాని గురించి కూడా చెప్తాను. అండ్ ట్రేడింగ్ ట్రిక్. సో ఒకటి ట్రేడింగ్ ట్రిక్ పని చేయట్లేదు, ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా వెబ్సైట్స్ ఉన్నాయా అంటే ఆల్టర్నేటివ్ వెబ్సైట్స్ అని మీరు అడిగితే నేను ఒక వెబ్సైట్ చెప్తాను, బట్ ఇట్ ఈస్ ఎ పేడ్. ఫ్రీ టూల్స్ ఎక్కడ దొరకవు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఫ్రీగా వచ్చేయాలి సార్, ఫ్రీగా ఉన్నదానికి ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఇప్పుడు మీరు ట్రేడింగ్ ట్రిక్ అడిగారు ఫ్రీ, అది నువ్వు వాడుకున్న రోజులు వాడుకున్నారు, ఇప్పుడు అది లేదు. మరి లేదన్నప్పుడు ఏమైనా పేడ్ టూల్కి వెళ్ళాలి. పేడ్ టూల్కి వెళ్ళినప్పుడు మీరు స్మార్ట్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఈ ప్రమోషనల్ వీడియో కాదు మీకు. చూడండి, నేను వెరీ ఐఎంపీ అంటే వెరీ ఇంపార్టెంట్లీ టూల్ పెట్టుకున్నాను నేను. సో ఇంపార్టెంట్ టూల్ ఇది. సో ఇక్కడ మీకు ఫ్యూచర్స్ హీట్ మ్యాప్ కనబడుతుంది. ఓకే, సింపుల్గా మీకు ట్రేడింగ్ ట్రిక్ గురించి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. సో రీసెర్చ్లో ఆప్షన్స్, ఓకే, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ క్లియర్ కట్ కనబడుతుంది, ఇంక్లూడింగ్ ఆప్షన్స్. ఇది ఫ్యూచర్ హీట్ మ్యాప్, ఆప్షన్ స్కానరు. ఓకే, నిఫ్టీ కాల్ పుట్, మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనబడుతుంది. ఒకసారి రీసెర్చ్ చేయండి ఈ వెబ్సైట్ మీద. సబ్స్క్రిప్షన్స్కి వచ్చేసరికి ఇగో 4900 ఇట్లా ఉంటుంది ట్రేడింగ్ ట్రిక్. ఇది ఇయర్లీ. ఓకే, నీకు మంత్లీ కావాలంటే జస్ట్ 412 రూపీసే. 1 ఇయర్కి 4950. మరి కొన్ని ఉంటాయండి తప్పు, సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలి. బట్ ఫ్రీ టూల్ ఉంది అంటే ఇక మంత్లీ కడితే 590, మీకు మంత్లీకి 590 రూపాయలకి ఇది మంత్లీ టూల్ వస్తుంది, మీరు వాడుకోవచ్చు. ఓకే, ట్రేడింగ్ ట్రిక్ ప్లస్ ట్రెండ్ లైన్స్ ఈ రెండు కలిపి కావాలంటే 2000 కట్టాలి. బట్ నేను స్మార్ట్ ఆప్షన్స్ ఒకటే వాడమంటాను, ఇది బెటర్. పెయిడ్ ప్రమోషన్ అయితే అస్సలు కాదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడండి, పెయిడ్ ప్రమోషన్ అనుకో, కింద రిఫరల్ లింక్ ఉంది, నా దాని నుంచి ఓపెన్ చేసుకుంటే అని చెప్తాను, నాకు అవసరం లేదు. స్మార్ట్ మనీ డైరెక్ట్గా మీరే వెళ్ళి స్మార్ట్ ఆప్షన్స్ అని కొట్టండి, గూగుల్లో వస్తుంది. డైరెక్ట్ లాగిన్ అవ్వండి, ఇక్కడ లాగిన్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్ తీసుకొని వాడుకోండి. సేమ్ ట్రేడింగ్ ట్రిక్ కన్నా కొద్దిగా అడ్వాన్స్, బికాజ్ మనం పే చేస్తున్నాం కాబట్టి డేటా కొద్దిగా యాక్యురేట్గా వస్తుంది. ట్రేడింగ్ ట్రిక్ అయితే పని చేయట్లేదు, దాని మీద వదిలేసుకోండి అసలు. ఇంకా అదే పట్టుకుని ఉండొద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మీరు హెడ్జింగ్ రిలేటెడ్గా వీడియో చూస్తారు కదా, ఇప్పుడు మనం హెడ్జింగ్ రిలేటెడ్గా వీడియో చేద్దాం. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ రిలేటెడ్గా నెక్స్ట్ వచ్చే వీడియోలో వస్తుంది, బికాజ్ నువ్వే ఎక్కువ సార్లు కామెంట్ చేసావు కాబట్టి బ్రో. డెఫినెట్గా నీకు నేను వాల్యూ ఇచ్చి నేను చేస్తాను, వీలైనంత వరకు డెఫినెట్గా వీడియో పెడతా. ఎందుకంటే మండే కూడా మనకు ఆఫ్ కాబట్టి మండే లోపల నేను వీడియో పెడతా. ఓకే, వాల్యూమ్ రిలేటెడ్గా. బట్ ఈ రోజుకైతే హెడ్జింగ్. ఓకే, హెడ్జింగ్ ఎక్కువ మంది కామెంట్ చేశారు కాబట్టి. సో ఫస్ట్ థింగ్, మీరు హెడ్జింగ్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఫస్ట్ నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఒక స్ట్రాటజీ కూడా చూపిస్తాను, దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది హెడ్జ్ ఎలా చేయాలి, ఎలా సేఫ్గా ఉండొచ్చు అని. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈజ్ హెడ్జింగ్? ఓకే, అసలు హెడ్జింగ్ అంటే ఏంటి? హెడ్జింగ్ అసలు ఎలా కనిపెట్టారంటే, ఆప్షన్స్కి నార్మల్గా స్టాక్స్ ఉంటాయి కదా, స్టాక్స్ అసలు హెడ్జింగ్ ఎలా కనిపెట్టారో చెప్తున్నాండి. స్టాక్స్ని లాంగ్ టర్మ్ హోల్డింగ్ చేస్తారు. ఓకే, లాంగ్ టర్మ్ బిగ్ ప్లేయర్స్ లాంగ్ టర్మ్ హోల్డింగ్ చేస్తారు. హోల్డింగ్ చేసినప్పుడు ఇప్పుడు ఇన్ కేస్ సడన్గా ఏదైనా స్టాక్ బ్యాడ్ న్యూస్ వాళ్ళు కానీ, స్టాక్ రిజల్ట్ వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్ వల్ల స్టాక్ పడింది అనుకో, దాన్ని ఏం చేస్తారు, ఈ ఆప్షన్స్ అనేవి కనిపెట్టి ఆప్షన్స్లో కాల్ ఆప్షన్ సెల్ చేసుకొని కూర్చుంటారు. ఓకే, అంటే స్టాక్ లాంగ్ టర్మ్కి బై చేసుకొని కూర్చున్నారు,
బట్ సడన్గా మార్కెట్ పడడం, దాని ఆప్షన్ మంత్లీ ఆప్షన్ సెల్ చేసుకుని కూర్చుంటారు. అది ఎన్ని నెలలు పడితే అన్ని నెలలు అదే ఎవ్రీ మంత్ దాన్ని రోల్ ఓవర్ చేస్తారు. రోల్ ఓవర్ అంటే ఇప్పుడు ఇది జనవరి మంత్ కదా, జనవరి స్టార్టింగ్లోనే సెల్ చేశారు. మంత్ ఎండ్ వచ్చేసరికి జనవరి మంత్ ఎండ్ ఆప్షన్ అయిపోద్ది. దాన్ని ఏమైపోద్ది, ఫిబ్ మంత్ ఆప్షన్ స్టార్ట్ అయ్యిద్ది. సో మంత్ ఎండ్ మంత్ ఎండ్ అయిపోగానే ఆ రోజు ఎగ్జిట్ చేసేసి మంత్ ఇది వెంటనే మంత్ ఎక్స్పైరీ తీసేసుకుంటారు. అట్లా మంత్ ఆన్ మంత్ వెళ్తారు. ఎన్ని నెలలు మార్కెట్ కింద పడితే అంత హెడ్జ్ చేస్తారు పొజిషన్. అసలు యాక్చువల్లీ హెడ్జ్ అలా కనిపెట్టారు. బట్ డేస్ గడుస్తున్న కొద్దీ అంటే దాన్ని ఏం చేస్తారు అంటే నీకున్న స్టాక్ని పోర్ట్ఫోలియోలో లాస్ అవ్వకుండా కవర్డ్ కాల్ అంటారు దాన్ని, యాక్చువల్గా కవర్డ్ కాల్. సో నీ స్టాక్స్ని ఇట్లా స్టాక్ పడిపోతుంటే దానికి లాస్ అవ్వకుండా, ఎందుకంటే నువ్వు బై చేసి కూర్చున్నావు లాంగ్ టర్మ్కి, బట్ సడన్గా మార్కెట్ పైకి వెళ్ళి పడుతుంటే ఆ ప్రాఫిట్లు నువ్వు పోగొట్టుకోకుండా ఈ పైన టాప్లోనే పడుతున్నప్పుడు లేదా 10% స్టాక్ నెగిటివ్ అయినప్పుడు వాళ్ళు కాల్ సెల్ చేసి కూర్చుంటారు. ఇదన్నీ బిగ్ ప్లేయర్స్ చేసే పనులు. ఓకే, డేస్ గడుస్తున్న కొద్దీ ఎలా అయింది, ఆప్షన్స్లో కూడా హెడ్జింగ్ స్ట్రాటజీస్ కనిపెట్టారు, ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఇంకా అలా హెడ్జ్ చేయడం మొదలెట్టారు. సో హెడ్జింగ్ వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటి? హెడ్జింగ్ వల్ల ఉన్న బెనిఫిట్ కన్సిస్టెన్సీ అండి. చాలా బాగా ఉంటుంది కన్సిస్టెన్సీ. అంటే ఇప్పుడు మీరు ఎవ్రీడే ఒక 1000 ఆర్ 2000 ప్రాఫిట్ పెట్టుకున్నారు. ఇది మీ ప్రాఫిట్ పర్సంటేజ్. లాస్ 1000 రూపీస్, ప్రాఫిట్ 2000. ఇది నీ ప్రాఫిట్ అండ్ లాస్. నువ్వు ఎవ్రీడే ఇది కావాలి, నీకు ఎవ్రీడే 2000 ప్రాఫిట్ కావాలి, 1000 రూపీస్ లాస్. ఇఫ్ 1000 రూపీస్ లాస్ వస్తే నువ్వు సెకండ్ ట్రేడ్ చేస్తావు, డేకి 1 ఆర్ 2 ట్రేడ్స్ పెట్టుకున్నావు, అంటే రోజుకి 1 ఆర్ 2 ట్రేడ్లు పెట్టుకున్నావు. ఫస్ట్ ట్రేడ్లో 2000 ప్రాఫిట్ వస్తే డన్ ఫర్ ద డే. ఓకే, డన్ ఫర్ ద డే. లేదు ఇప్పుడు ఫస్ట్ ట్రేడ్లో ఒకవేళ స్టాప్ లాస్ తింటే సెకండ్ ట్రేడ్ చేస్తావు, దాన్ని కవర్ చేసుకుంటావు. సెకండ్ ట్రేడ్తో ఏమైపోద్ది, ఆ స్టాప్ లాస్ అనేది కవర్ అయిపోయి డీసెంట్, అంటే 2000 ప్రాఫిట్ రాదు, 1000 రూపాయలు కవర్ అయింది కాబట్టి 1000 రూపాయలు ప్రాఫిట్ లేదా 500 ప్రాఫిట్ వస్తుంది. అక్కడ అది బుక్ చేసుకొని ఓకే అది క్లోజ్ చేసేస్తావు, డన్ ఫర్ ద డే. ఆ రోజు నువ్వు ఆపేస్తావు. సో ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటి, కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ ఉంటుందా అంటే ఉంటుందండి, చాలా బాగా ఉంటుంది. నేను మంత్ కంటిన్యూగా నేను యూట్యూబ్లో మీకు వీడియో ఎండ్ అయ్యే లోపల చూపిస్తాను. మంత్ ఇగో ద డే 1 ఇక్కడ చూడండి, హెడ్జింగ్ ఎక్కడి నుంచి చూపించాను, ఇక్కడ జూన్ ఇక్కడ అక్టోబరా మార్చా కాదు ఒకసారి ఆగండి. ఇది లైవ్ ట్రేడింగ్ విత్ హెడ్జింగ్ బై స్టూడెంట్స్. ఇక్కడ నుంచి ఇది డే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎస్, ఇక్కడ నుంచి ఈ వీడియో చూడండి. డే 1 నుంచి ఎవ్రీడే నా హెడ్జింగ్ స్టూడెంట్స్ డైలీ చూపిస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎవ్రీడే 12 ట్రేడ్స్. ఇప్పటికి 12 డేస్, మధ్యలో కొన్ని రోజులు మనం ఆపుకున్నాం. సో ఎవ్రీడే మనం ట్రేడ్ చేయడం వల్ల కన్సిస్టెన్సీ ప్రాఫిట్ ఉందా, ఎస్ ఉందా, కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ వస్తుందా, అది కూడా మీకు చూపిస్తాను. నేను నా దీంట్లో లాగిన్ అవుతున్నాను, ఒక్క నిమిషం, నా ఫ్లాటెడ్ అకౌంట్లో. సో మీరు ఒకసారి నా ఫ్లాటెడ్ జస్ట్ ఒక్క సెకండ్ ఇస్తే చాలు, నేను లాగిన్ అయిపోతాను. ఎందుకంటే నేను యూజువల్లీ వీడియో ఎడిట్ చేయనంటే, ఎడిటింగ్ చేసి అంత టైం వేస్ట్ చేయను. నేను డైరెక్ట్గా ఎలా ఉందో అలానే పెట్టేస్తా. సో వీడియో ఎడిట్ చేసి అంత టైం వేస్ట్ కూడా చేయను, ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చాలా పెద్ద లెంతీ ప్రాసెస్. ఒక అరగంట కూర్చొని క్లిప్పులు కట్ చేసి, సో నేను ఏం మాట్లాడుతున్నానో, నేను ఏది ఉన్నానో ఫ్లోలో అలా యాస్టీస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా. సో అందుకు వీడియో యాస్టీస్ అలానే పెట్టేస్తాను నేను. సో మిగతా వాళ్ళు మీరు వీడియోలు చూస్తే ఎడిటింగ్ చేసి గట్రా వస్తాయి. ఐ విల్ నాట్ డూ ఎనీ ఎడిటింగ్. మీరు పాత వీడియోలు, డైలీ అనాలిసిస్ వీడియోలు ఏవైనా చూడండి, యాస్టీస్ నేను ఎలా ఉన్నాను అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతా. నేను ఎక్కడ అస్సలు ఎడిటింగ్ అనేది చేయను. మీకు ఇప్పుడు పిఎన్ఎల్ చూపిస్తున్నాను. మంత్ది కన్సిస్టెన్సీ. ఇప్పుడు నేను హెడ్జింగ్లో మీకు చూపెట్టేది కన్సిస్టెన్సీ, నాట్ పిఎన్ఎల్. కన్సిస్టెన్సీ ఉండడం వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటో మీకు చూపిస్తాను, అది నీకు చూపెట్టాలనుకుంటుంది. నేను ఏదో ఇది చేసేస్తున్నాను కాదు, నేను ఏదో గొప్ప అర్న్ చేస్తున్నాను కూడా కాదు. పాయింట్ మీకు ఒక కన్సిస్టెన్సీ కనబడుతుంది ఇప్పుడు నా పిఎన్ఎల్లో. ఓకే, ఎవ్రీడే సెల్లింగ్ చేయడం వల్ల ఏంటి ఆ బెనిఫిట్, అంటే సెల్లింగ్ అంటే హెడ్జ్ చేయడం వల్ల ఏంటి ఆ బెనిఫిట్. సో దిస్ ఈస్ ద ఫ్లాటెడ్ పిఎన్ఎల్, వెరిఫైడ్ పిఎన్ఎల్ లింక్. మీరే చూడండి, దిస్ ఇస్ ద పిఎన్ఎల్. ఇక్కడ మీకు కనబడుతుందా, ఏం కనబడుతుంది, గ్రీన్ కనబడుతుందా? ఎందుకు కనబడుతుంది? ఎవ్రీడే గ్రీన్. ఒక రోజు లాస్ ఉంది అంతే, అది 1900 లాస్. చూడండి, ఎవ్రీడే మేము 1000 ఇగో 1000 1000 1000 1200 1000 1200 1000 1200 1600 1400 అదే 1000. చూడండి, ఎవ్రీడే ఇస్ గ్రీన్. దీన్ని అంటారు కన్సిస్టెన్సీ. ఇది దేని వల్ల వస్తుంది తెలుసా? హెడ్జింగ్ వల్ల వస్తుంది. బాగా గుర్తుపెట్టి, మీరు మంత్కి లక్షలు ఇప్పుడు చాలామందికి ఎలా అనిపిస్తుంది అంటే 16,000 నేను ఒక ట్రేడ్లోనే సంపాదించేస్తానని. నాకు అది అనవసరం.
నేను ఏం చెప్తాను విన్నా, నాకు అది అనవసరం. నాకు కావాల్సింది కన్సిస్టెన్సీ. ఈరోజు నేను 16,000 సంపాదించా, బట్ నేను ఇదే కన్సిస్టెన్సీగా చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే ప్రాసెస్ ఒకటే, ప్రొసీజర్ ఒకటే, రూల్స్ ఒకటే. హెడ్జింగ్ ఇస్ సేఫ్. సో నేను చేసుకుంటూ వెళ్తే ఈరోజు మేబీ నేను 1 లాట్తో 16,000 అర్న్ చేశా. రేపు ఇదే పొజిషన్లో 900 క్వాంటిటీ అంటే మ్యాక్సిమం క్వాంటిటీ ఎంత ఉంది అంత పెడతా. లైక్ 10 lakhsతో పెడితే పర్ డే నేను 1,000 రూపీస్ అర్న్ చేసే దగ్గర పర్ డే 30,000 వస్తుంది. అప్పుడు మంత్కి నీకు ఎంత అవుతుంది చెప్పండి? 4,50,000. ఇప్పుడు నేను 1 lakhతో డైలీ 1,20,000తో డైలీ అర్న్ చేస్తూ 16,000 రిటర్న్ చేస్తున్నా. ఇది 1 lakh క్యాపిటలే. మీకు కూడా క్యాపిటల్ చూపిస్తాను. ఇది రియల్గా 1 lakh క్యాపిటల్ అండి. ఓకే, సో 1 lakh క్యాపిటల్తోనే ఇది ఇంత చేస్తుంది. అదే మీరు 10 lakhs క్యాపిటల్తో మీరు ఆలోచించండి. 10 lakhs క్యాపిటల్తో 1 lakh క్యాపిటల్తో 1,000 అంటే 10 lakhs క్యాపిటల్తో 10,000. బట్ ఇదే ట్రేడ్ మీరు ప్రాపర్గా హోల్డ్ చేస్తే మీకు 10 lakhs హెడ్జ్ పొజిషన్ కాబట్టి ఆల్మోస్ట్ 15,000 20,000 పర్ డే వస్తే మీరు ఆలోచించుకోండి. నేను ఎగ్జాంపుల్ 20,000 చెప్తున్నా. నేను 22 days ట్రేడింగ్ అవుతుంది, బట్ మనం 15 days ప్రాఫిటబుల్లో ఉన్నాం. స్టిల్ 3 lakhs 10 lakhs క్యాపిటల్తో. సో ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఇది బయింగ్లో వస్తుందా? మీరు ఆన్సర్ చేసుకోండి. మీరు ఆన్సర్ చేసుకోండి. ఇది మీకు బయింగ్లో వస్తుందా? ఎవ్రీడే గ్రీన్ అట్లా నేను నా జర్నీ కూడా పెట్టాను, మీరు చూడండి. ఇక్కడ నుంచి డే 1 2,100 వ్యూస్ వచ్చాయి. ఇది డే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వీడియోస్ ఉన్నాయి. ఎవ్రీడే స్టూడెంట్స్ తోటి మీరు వెళ్ళి చూడండి. ఓకే, పాయింట్ ఇప్పుడు సో హెడ్జింగ్ వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటి? కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ ఉంటుందా? ఎస్ ఉంటుంది. ఈరోజు మేబీ నేను ఏం చెప్తున్నాను, ఈరోజు మేబీ మీరు ఒక లాట్తో చేస్తున్నారు, ఫీల్ అవ్వద్దు. ఒక లాట్తో చేస్తున్నారంటే యు ఆర్ డూయింగ్ గుడ్. చాలా 1 lakhకి 20,000 రిటర్న్ ఆర్ 16,000 ఆర్ 15,000 రిటర్న్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. అంటే చిన్న విషయం కాదు అది. బ్యాంకులు కూడా అంత ఇవ్వవు. సో మీరు రిటర్న్ ఆఫ్ పర్సంటేజ్ కింద చూసుకుంటే మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలరు హెడ్జింగ్లో. ఓకే, హెడ్జింగ్ అంటే ఇప్పుడు ఇంకొకటి డౌట్. ఓకే సరే, ఇంతవరకు మాకు అర్థమైందన్న కన్సిస్టెన్సీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఇంకొక పాయింట్, బిగ్ ప్రాఫిట్స్. హెడ్జింగ్లో బిగ్ ప్రాఫిట్స్ రావు. స్పెసిఫిక్గా ఇంట్రాడే గురించి చెప్తున్నా. బిగ్ ప్రాఫిట్స్ రావు, బిగ్ లాసు రాదు. గుర్తుపెట్టుకోండి, ఇంట్రాడే బిగ్ లాసు రాదు, బిగ్ ప్రాఫిట్ రాదు. డీసెంట్ లాస్, డీసెంట్ ప్రాఫిట్. అంటే 2,000 లాస్ వస్తే ఒక 3,000 ప్రాఫిట్ వస్తుంది, 2,000 లాస్ వస్తే ఒక 4,000 ప్రాఫిట్ వస్తుంది, స్ట్రాటజీ బట్టి. ఓకే, అదే స్వింగ్ ట్రేడ్కి వెళ్ళావు అనుకో, హెడ్జింగ్ లాస్ చిన్నదే. లాస్ ఎలా అంటే నీకు ఒక 5,000 నుంచి 6,000 ఆర్ కొన్నిసార్లు 10K, ఇది నీ స్వింగ్ ట్రేడ్ లాస్. బట్ అదే స్వింగ్ ట్రేడ్లో సేమ్ హెడ్జింగ్ స్ట్రాటజీలో ప్రాఫిట్ 1 lakh ఎబో కూడా ఉంటుంది. నేను టీమ్తో చూపించా, 1 lakh ఎబో కూడా ఉంటుంది. అది కొన్నిసార్లు డిపెండ్స్ ఆన్ మార్కెట్. కొన్ని స్ట్రాటజీలు ఎలా ఉంటాయి, 20K ఇట్లా లాస్ ఉంటుంది, మ్యాక్స్ లాస్. బట్ మనం అంత ఇవ్వం. బట్ దాంట్లో ప్రాఫిట్ ఏమో అన్లిమిటెడ్ ఉంటుంది. అన్లిమిటెడ్ అంటే ఇంకా అది 1,25,000 మార్కెట్ని డైరెక్షన్ వెళ్తే నువ్వు హోల్డ్ చేసుకుని కూర్చోవచ్చు. ఇవన్నీ హెడ్జ్ పొజిషన్సే. సో ఇలా నువ్వు హెడ్జ్ పొజిషన్స్ క్రియేట్ చేయగలవు. సో ఇంట్రాడేకి అయితే పెద్ద ప్రాఫిట్ రాదు, పెద్ద లాస్ రాదు, బట్ డీసెంట్ ప్రాఫిట్, డీసెంట్ లాస్ ఉంటుంది. బట్ అది కన్సిస్టెన్సీ ఉంటుంది దాంట్లో. నువ్వు ఎవ్రీడే డీసెంట్ ప్రాఫిట్ కాబట్టి నువ్వు అదే డీసెన్సీలో వెళ్తావు, డీసెంట్ లాస్ కూడా కాబట్టి నువ్వు అదే డీసెన్సీలో వెళ్తావు. నీకు సడన్గా 20,000 లాస్ వచ్చడం, 10,000 లాస్ వచ్చడం, నీకు 10,000 20,000 లాస్ వస్తే నువ్వు ఏం చేయాలి తెలియదు, దాన్ని హోల్డ్ చేస్తారు చాలామంది. ఇవేవి ఉండవు. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇంతవరకు కూడా క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు బయింగ్ సైడ్. ఎందుకు బయింగ్ కన్నా హెడ్జింగ్ బెటరో మీకు చెప్తా. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ మార్కెట్ కింద పడిందండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, రీసెంట్గా 22 మార్కెట్ ఏమైంది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళి మార్కెట్ దెన్ పడింది. చూడండి ఏం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, వెంటనే పైకి వెళ్ళింది, ఇక్కడ వెంటనే పడింది. సో ఫస్ట్ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ చాలామంది దూరేస్తారు అండ్ ఎంట్రీలు తీసేసుకుంటారు చాలామంది. ఓకే, సో ఇది ఆల్గో టెస్ట్ అనేది ఒక సిమ్యులేటర్, అంటే బ్యాక్ టెస్ట్ చేయడానికి. దీంతో పెద్ద మీరు అంత పట్టించుకోకండి ఆల్గో టెస్ట్ని, జస్ట్ మీకు బ్యాక్ టెస్ట్ చేయడానికి చూపిస్తున్నాను. ఓకే, దీన్ని సిమ్యులేటర్స్ అంటారు. ఇట్ కెన్ డూ ఎనీ బ్యాక్ టెస్ట్, ఏదైనా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తే 9:15కి మార్నింగ్ 22 అంటే 22 మార్కెట్ రోజు, ఇది 22 మార్కెట్ రోజు మార్కెట్ గ్యాప్ అప్ అయ్యింది. సో 9:16 నేను 9:17 9:18 కల్లా నేను ఏం చేశాను, మార్కెట్ పైకి వెళ్తుందని చాలామంది ఓటేములు బై చేస్తారు, కొంతమంది ఎట్ ద మనీలు బై చేస్తారు, కొంతమంది ఇన్ ద మనీ బై చేస్తారు. సపోజ్ ఎట్ ద మనీ తీసుకుందాం, అందరికీ రౌండ్ ఫిగర్గా ఎట్ ద మనీ. మీకు మ్యాక్స్ లాస్ ఎంత, 10,000. ఇప్పుడు మీరు సింగిల్ లాట్ బై చేస్తారా? లేదే. చాలామంది ఇక్కడ
5 క్వాంటిటీ, కొంతమంది 6 క్వాంటిటీ బై చేస్తారు. నేను జస్ట్ ఒక 5 క్వాంటిటీ వేసుకుంటున్నాను. నేను మ్యాక్స్ లాస్ అంతా 50,000. ఓకే, పర్లేదు, 5 క్వాంటిటీ 50,000 మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది అని. సో ఇక్కడ నువ్వేం చేసావు, బై చేసావు. సో ఇక్కడ ఏమైంది చూడు, మార్కెట్ పైకి వెళ్ళింది. ఆల్మోస్ట్ ఏ క్యాండిల్లో 10, 15, 10 ఇంచ్, ఇగో 10, 10, 15, 10, 15 కల్లా మార్కెట్ ఈ కిందకు వచ్చింది, ఇక్కడికి వచ్చింది చూడండి. 10, 15 క్యాండిల్ ఇది. ఓకే, ఎలా తెలుస్తుంది, ఇగో క్యాండిల్ మీద పెడితే కింద టైం ఫ్రేమ్ కనబడితే చూడండి 10, 15. సో ఇప్పుడు నేను 10, 15 వరకు వెళ్తా, 5 మినిట్స్ చెప్పిన. చూడండి, ఫస్ట్ 2000 ప్రాఫిట్లో ఉండాలి, 13,000 ఎగ్జిట్ అవ్వరాలు, ప్రాఫిట్ బుక్ చేసుకోరు, ఎగ్జిట్ అవ్వరు. చూడండి 25,000. ఇక్కడ 10, 15కి వెళ్దాం, జస్ట్ ఒక 10, 15కి వెళ్దాం. ఇగో 10, 18, ఓకే, 10, 19, 10, 20. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేసరికి ఎంత, 10:30 అయ్యింది. ఓకే ఓకే, మీరు చూడండి అలాగా 10:30కి ఒక్క సెకండ్ అటు ఇటు వచ్చేసరికి ఇగో 10:30. అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఈ క్యాండిల్ స్టార్ట్ అయ్యేసరికి 10, 15 క్యాండిల్. ఈ క్యాండిల్ క్లోజ్ ఎప్పుడు అవుద్ది, 10:30కి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కదా ఇది. క్యాండిల్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అయ్యే టైంకి 10:30. సో ఈ క్యాండిల్ స్టార్టింగ్ టైము, ఈ క్యాండిల్ క్లోజింగ్. కన్ఫ్యూజ్ ఉందా? చూడండి, ఏం లేదండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇప్పుడు ఈ క్యాండిల్ 15 నిమిషాలు. ఓకే, ఈ క్యాండిల్ స్టార్ట్ అయ్యి ఈ క్యాండిల్ ఎప్పుడు క్లోజ్ అవుద్ది, ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అవుద్దా? అవును కదా. ఇప్పుడు ఏదైనా ఒక క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు మీకు ఏదైనా ఈ క్యాండిల్ క్లోజింగ్ టైం కావాలంటే నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ ఏ టైంలో అయింది చూస్తే తెలిసిపోద్ది. 10:30కి స్టార్ట్ అయిందంటే ఈ క్యాండిల్ 10:30 క్లోజ్ అయ్యింది, క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అయ్యింది. సో 10:30 వరకు నేను తీసుకొస్తే చూడండి మీకు లాస్ 2,000 ఇట్లా, ఇది మీకు లాస్ కనబడుతుంది. ఓకే, ఇంకొద్దిగా ఒక 2-3 నిమిషాలు వెళ్తే నీకు 4-5 వేలు లాస్ వచ్చింది. ఓకే, డన్. ఓకే, ఇది మీకు డన్. ఇప్పుడు 10:30 వరకు బాగా వినండి. 10:34కి మీరు ఏం చేశారు, కాల్ ఆప్షన్ బై చేశారు. ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తుందని ఇక్కడ వరకు మనకి 5,000, 6,000 లాస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీ దగ్గర ఏదైనా ప్రాపర్ స్ట్రాటజీ ఉంది, మీ దగ్గర ఏదైనా ప్రాపర్ స్ట్రాటజీ ఉంది, ఇక్కడ స్ట్రాటజీ ఏం లేకుండా అంటే ఇలా పైకి వెళ్ళిపోతుందని బై కింద పడిపోతుందని సెల్ కాకుండా మీ దగ్గర ఏదైనా ప్రాపర్ స్ట్రాటజీ ఉందనుకోండి. ఫర్ సపోజ్ నేను ఏం చేస్తాను, ఇక్కడే మార్కెట్ పైకి వెళ్తుందని నేను పుట్ ఆప్షన్ సెల్ చేశాను. దూరంగా వెళ్ళి చూడండి, నార్మల్గా పుట్ ఆప్షన్ ఒక్కటి సెల్ చేస్తే, ఇది కూడా చాలామందికి డౌట్ ఉంది, హెడ్జింగ్ ఎలా చేస్తారని. చూడండి, సెల్ చేస్తే మనకు 1,16,000 కనబడుతుంది మార్జిన్ అప్రాక్సిమేట్లీ అని. ఓకే, అప్రాక్స్ 1,67,420 రూపాయలు పడుతుంది, ఇది మార్జిన్ పడేది. పుట్ ఆప్షన్ సెల్ చేస్తే, ఎందుకు పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నాం, బికాస్ మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి పుట్ సెల్ చేస్తాం. అదే దూరంగా వెళ్ళి ఒక 40 రూపీస్ 50 రూపీస్ ఏదో ఒకటి బై చేసాం అనుకోండి, 47,000 పడింది. సో దీన్ని హెడ్జింగ్ అంటారు, దీన్ని హెడ్జ్ చేయడం. సో దీన్ని హెడ్జ్ కూడా అంటారు, మార్జిన్ బెనిఫిట్ కూడా అంటారు. దూరంగా వెళ్ళి హెడ్జ్ చేస్తే మార్జిన్ బెనిఫిట్ కూడా వస్తుంది ఇట్లా. సో ఇక్కడ చూస్తే మీకు 47,000, 44,000 డిపెండ్స్ ఆన్ స్ట్రైక్ ప్రైస్. నువ్వు ఎంత దగ్గరికి వస్తే నీకు అంత తక్కువ అవుద్ది. ఓకే, ఎంత దూరంగా వెళ్తే అంత ఎక్కువ అయింది. ఓకే, బట్ ఇక్కడ ఏదో ఒకటి నేను ఫర్ సపోజ్ 47 రూపీస్ అయితే బై చేశాను, 47,000 అయింది అంటే 1,60,000 దగ్గర ఆల్మోస్ట్ నీకు మార్జిన్ బెనిఫిట్ వచ్చింది. మ్యాక్స్ లాస్ ఎంత, 11,000. మార్కెట్ ఒకవేళ కిందకి ఎక్కువ అంటే సడన్గా పడిపోతే మ్యాక్స్ లాస్ 11,000, మ్యాక్స్ ప్రాఫిట్ 4,000. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇది ఏం రిస్క్ రివార్డ్ అని. రిస్క్ రివార్డు ఇప్పుడు నా ఎంట్రీ చూడండి, నా ఎంట్రీ కండిషన్ ఎలా ఉంటుంది, ఇక్కడ నా ఎంట్రీ అయితే ఇది నా స్టాప్ లాస్. ఈ కింద క్యాండిల్ క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతా, అర్థమైందా? నా స్టాప్ లాస్ ఎక్కడ, ఇప్పుడు మీరైనా ఎంట్రీ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ పుట్టు బై చేశారు అనుకోండి, మీ స్టాప్ లాస్ ఏముంటుంది, క్యాండిల్ హై ఆర్ స్వింగ్ హై ఇక్కడే పెట్టుకుంటారు, అవునా? ఎస్ఎల్ దీని పైకి వచ్చి ఏదైనా క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే నేను ఎగ్జిట్ అయిపోతా, అది నా రూల్. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, నా రూల్ అంతే. నా ఇండికేటర్ కూడా అలానే చూపిస్తుంది, నా ఇండికేటర్ చూపిస్తున్నానండి. సో ఇక్కడ చూడండి, నా ఇండికేటర్ కూడా అంతే. ఇది సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు దీనిపైన క్యాండిల్ క్లోజింగ్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోతా. ప్రీవియస్ కూడా అంతేగో, ఇది సెల్, దీనిపై క్యాండిల్ క్లోజ్ వస్తే ఎగ్జిట్ అయిపోతా. ఆ ముందు కూడా అంతేగో, ఇది సెల్ సిగ్నల్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దీనిపైన క్యాండిల్ క్లోజ్ వస్తే ఎగ్జిట్ అయిపోతా. ఆ ముందు కూడా అంతేగో, ఇక్కడ బై ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్ తిన్నది, ఇక్కడ సెల్, దీనిపైన క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఎగ్జిట్, ఇక్కడ ఎగ్జిట్. సో అట్లా. సో ఇది బై ఎంట్రీ కదా, ఇక్కడ ఈ క్యాండిల్ ఇంత పెద్ద ఎంట్రీస్లో ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఇంత పెద్ద స్టాప్ లాస్ ఇస్తావా అంటే దానికి నేను వేరేలా నేను ట్రేడ్ చేస్తాను, అదంతా A to Z వాళ్ళకి తెలుసు. సో అంటే మా స్టూడెంట్స్ తెలుసు అని చెప్పేది. సో ఇప్పుడు ఇండికేటర్ గురించి కాదు కదా మ్యాటర్, దీన్ని ఆపేస్తా, దీని గురించి అసలు అడగండి. ఓకే, ఇండికేటర్ కాదు. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనం అనుకున్నాం ఇది స్టాప్ లాస్ అని, సరే
ఇక్కడ హెడ్జ్ పొజిషన్ అయితే క్రియేట్ చేసాం. మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నాం, బట్ అదే 10:30 వరకు మార్కెట్ కింద పడింది. సేమ్ అదే 10:30కి ఏమైందో చూపిస్తా చూడండి. చూడండి 10:28, 10:29, 10:30, 10:31, 32, 33, 34, 35, 36. చూడండి 35, 36. నువ్వు లాస్లో ఉన్నావా ప్రాఫిట్లో ఉన్నావా నాకు ఇక్కడ చెప్పు, మీరు చెప్పండి. సేమ్ ట్రేడ్, సేమ్ 2 విధాలా మీకు చూపించా. ఇక్కడ బై చేశాను, ఓకే, వెంటనే మార్కెట్ ప్రాఫిట్ వచ్చింది, నువ్వు ఎగ్జిట్ అవ్వలేదు, మీరు ఎగ్జిట్ అవ్వలేదు, మీకు తెలియలేదు. మీరు ఏం చేశారు, సడన్గా మార్కెట్ పడిపోయింది. చూసేసరికి సడన్గా పడిపోయింది మార్కెట్. చూస్తే ఇక్కడ ఉంది 10:30 కల్లా. మీకు మీకు మీ బయింగ్ సైడ్ అయితే మినిమం 6,000, కొన్నిసార్లు 7,000, 8,000, 10,000 కనబడుతుంది. సేమ్ సెల్లింగ్ ట్రేడ్ నేను చేశాను, నాకు ఎంత వస్తుంది, 200, ఇంకా 230 ప్రాఫిట్లో ఉన్నాను. బై బికాస్ టైం డీకే. మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ హాల్ట్ అయింది చూసారా, నాకు టైం డీకే కలిసిపోయింది. మార్కెట్లో నెగిటివ్గా ఉన్న నాకు టైం డీకే కలిసింది. చూడండి నేను ఎంట్రీ ఇక్కడ తీసుకున్నా, మార్నింగ్ ఏది 9:15, 9:16 అంటే ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నా. ఒకసారి ఇగో ఈ క్యాండిల్లో కొద్దిగా డార్క్ పెడుతున్నాను. ఈ బ్లూ కలర్ లైన్ వేసి మా ఎంట్రీ ఈ క్యాండిల్లో 9:15, 9:16 ఆ టైంకి ఎంట్రీ తీసేసుకున్నా. ఇక్కడ నుంచి బయింగ్ సైడ్కి వెళ్ళేసరికి నాకు 20,000, 25,000 కనబడింది. బట్ చాలామంది ఎగ్జిట్ అవర్ వెళ్తుంది అనుకుంటారు. సడన్గా మార్కెట్ విత్ ఇన్ సెకండ్స్లో మార్కెట్ అక్కడ నుంచి ఇంత పడింది. ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్లు పడింది చూడండి, 80 పాయింట్లు, 70-80 పాయింట్లు పడింది. నీకు 6,000, 5,000 లాస్ వస్తుంది. అదే 70-60 పాయింట్లు పడితే, 70-80 పాయింట్లు పడితే నాకు ఇంకా 230 ప్రాఫిట్ వస్తుంది సెల్లింగ్లో. సరే ఇక్కడ మీద ఇంకా చూద్దాం. ఇక్కడ నుంచి ఇంకా కింద పడితే, ఇంకా నేను చూపిస్తాను చూడండి, 100 ఆర్ 160 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 11:30 వరకు చూపిస్తా. 11:30, 11:15 వరకు డైరెక్ట్ వెళ్ళిపోదాం. 11. ఇగో ఇక్కడ టైం చూడండి, నేను టైమే చూడండి, నేను చూపిస్తున్నాను. ఇగో 11:30కి వచ్చాం మనం. బాగా చూడండి, 11:30, 32, 35, 36. నీకు ప్రాఫిట్ ఎంత చూపిస్తుంది, లాస్ ఎంత చూపిస్తుందండి, జస్ట్ 1,500, 11 అంటే 1,500. నువ్వు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నావు, ఇక్కడ తీసుకున్నావు. నీకు అగెనెస్ట్గా ఎన్ని పాయింట్లు, 158 పాయింట్స్ నీకు అగెనెస్ట్గా మార్కెట్ వెళ్ళిపోయింది. బట్ స్టిల్ యు ఆర్ ఇన్ లాస్ ఆఫ్ 1,153. సో ఇక్కడున్న బెనిఫిట్ ఇదే. సో కన్సిస్టెన్సీ నీకు ఇంతే ఎలాగా వస్తుంది లాస్. సో నువ్వు డైలీ ఇలా ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల అప్పుడు ఏమైపోద్ది, ఇష్టసరంగా ట్రేడ్ చేయకుండా ప్రాపర్ రూల్స్తో, అంటే ప్రాపర్ నా స్ట్రాటజీ ఉంది అలా కాకుండా మీరు కూడా ఒక ప్రాపర్ రూల్స్తో, ఇది నా సెల్ ఎంట్రీ, ఇక్కడ నీ సెల్ ఎంట్రీ. సేమ్ ఇప్పుడు మార్కెట్స్ కాల్ సెల్ చేశారు అంటే ప్రాపర్ ఎంట్రీస్. ఒక ఈ టైంకి ఇలా పెట్టుకొని ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఏదో ఒకటి మీరు ఇలా మార్క్ చేసుకొని, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకొని, ఈ హైలో మార్క్ చేసుకుని ఇక్కడ ఎంట్రీ తీసుకొని, తర్వాత ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ వరకు మీకు 1,000-1,500 ప్రాఫిట్ వస్తుంది డైలీ. నువ్వు ఎగ్జిట్ అయిపోతావు డైలీ అంతే. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటూ ఇలా రేంజ్ మార్క్ చేసుకుంటూ బ్రేక్అవుట్ ఇచ్చింది, కిందకి వెళ్తా ప్రాఫిట్ బుక్ చేసుకుని. ఇది డైలీ చేయగలగాలి. నువ్వు డైలీ చేయగలిగితే ఇక్కడ ఏమైపోద్ది, పెద్ద టెన్షనే ఉండదు, హ్యాపీగా కూర్చుంటావు. నీకు అగెనెస్ట్గా మార్కెట్ సడన్గా 150, 160 పాయింట్స్ పడిపోయినా మ్యాక్స్ 2,000, 3,000, దానికి మించి ఎక్కువ ఇవ్వదండి. నేను చెప్తున్నాను కదా, ఎక్కువ ఇవ్వదు మ్యాక్స్ లాస్. నువ్వు ఎగ్జిట్ అయిపోతావు. బట్ నేను ఎక్కడ ఎగ్జిట్ అయిపోతాను, ఇఫ్ నా ఎంట్రీ ఇది అనుకోండి, నేను నార్మల్గా చెప్తున్నా, నేను ఎప్పుడు ఎలా ఎంట్రీ తీసుకుంటాను, ఇఫ్ ఇదే గ్రీన్ కలర్ క్యాండిల్ నా ఎంట్రీ. సో ఎంట్రీ హైలో పడిందంటే క్యాండిల్ లో ఇస్ మై స్టాప్ లాస్. ఇక్కడ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది అంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతా. సో ఇక్కడ ఎగ్జిట్ అయినప్పుడు నాకు ఎంత చూపిస్తుంది, 500, 300, 100, 200 ప్రాఫిట్ చూపిస్తుంది. ఇక్కడ వరకు వెయిట్ చేస్తే కదా నాకు 1,000-1,500 ప్రాఫిట్ లాస్ వచ్చింది. అంతవరకు వెయిట్ చేయనే, నేను సింపుల్గా ఇక్కడే ఎగ్జిట్ అయిపోతాను. నా స్టాప్ లాస్ ఇక్కడ రివర్సల్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఆ చిన్న లాస్ కాస్త ఇక్కడ ప్రాఫిట్లో కన్వర్ట్ అయిపోయి నీకు తిరిగి ప్రాఫిట్ ఇస్తుంది. సో హెడ్జింగ్లో ఉన్న బెనిఫిట్ అది. సో ఇంతవరకు హెడ్జింగ్ మీకు అర్థమైంది కదా, ఎందుకు బయింగ్ వద్దు, ఎందుకు హెడ్జింగ్ చేయండి అని నేను చెప్తా. ఇప్పుడు హెడ్జింగ్లో చాలా కాన్సెప్ట్లు ఉన్నాయండి. నాట్ ఓన్లీ వన్ థింగ్. మీకు ప్రతి బ్రోకర్ వాడతారు, నాకు తెలుసు మీరు చాలామంది మంచి బ్రోకర్లు వాడుతున్నారు. దానిలో ఉన్న ఫెసిలిటీ నేను దాన్ని ప్రమోట్ చేయట్లేదు. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే దానిలో కింద రెఫరల్ లింక్ ఉంది, మీరు ఓపెన్ చేసుకోండి. ఎందుకు ఇక్కడ రెఫరల్ లింక్ గురించి చెప్తున్నా అంటే, నేను నిజం చెప్తున్నా, ప్రమోట్ చేయట్లేదు. బట్ ఇఫ్ నిజంగా మీకు అనిపించి ఈ వీడియో కూడా ఎఫెక్ట్ అనిపిస్తే కన్ఫర్మ్గా ఓపెన్ చేసుకోండి. నాకు హెల్ప్ అవుతాయి. నాకు రెఫరల్కి ఒక 200-300 రూపీస్ వస్తాయి అంతే, ఎక్కువ రావు, బట్ వస్తాయి. అది కూడా నేను చెప్తున్నాను, వస్తాయి. సో అది మీకు హెల్ప్ చేయాలంటే చేసుకుని, నాకు నో ప్రాబ్లం. మీరు నార్మల్గా ఓపెన్ చేసుకుని నాకు ఇబ్బంది ఏం లేదు, ఓకే. బట్ దానిలో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే, మీరు దాన్ని నార్మల్గా
దానిలో లాగిన్ అయ్యాక దాని ఆప్షన్స్ కానీ ఉంటుంది, ఆప్షన్ ట్రేడింగ్, దాని ఆప్షన్ ట్రేడింగ్. దాని తర్వాత హోమ్ పేజ్ ఇలా ఉంటుంది, మీకు స్ట్రాటజీ బిల్డర్ అని ఉంటుంది. స్ట్రాటజీ బిల్డర్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ రెడీమేడ్ స్ట్రాటజీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ప్రజెంట్ రెడీమేడ్ స్ట్రాటజీస్ బోల్డ్ ఉన్నాయి, మంచి మంచి ఉన్నాయి. మిగతా అన్ని బ్రోకర్ల మీద కంపేర్ చేస్తే నాకు దానిలో బోల్డ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి నిఫ్టీ 50, ఇప్పుడు నిఫ్టీ 50లో బుల్ కాల్ స్ప్రెడ్, బుల్ పుట్ స్ప్రెడ్, బియర్ కాల్, బియర్ పుట్, షార్ట్ స్టాడిల్, ట్రయాంగిల్, షార్ట్ ఐరన్ కోన్, బటర్ఫ్లై, లాంగ్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇప్పుడు పర్ సపోజ్ నాకు షార్ట్ ట్రయాంగిల్ కావాలి, ఇగో చూడండి షార్ట్ ట్రయాంగిల్ వచ్చిందా. సింపుల్గా మీరు వెళ్ళి జస్ట్ ఆప్షన్ చైన్ మీద పక్కన ఇక్కడ ఆప్షన్ చైన్ ఉంటుంది, ఇగో ఇక్కడ ఇది ఫాస్ట్, ఇది నెక్స్ట్ యాడ్ న్యూ అని ఉంటుంది చూడండి. యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తే ఇది ఆప్షన్ చైన్. ఇక్కడ మీకు షార్ట్ ట్రయాంగిల్ చూడండి, ఇగో 25,200 స్ట్రైక్ ప్రైస్ యాడ్ చేశారు, 4,900 స్ట్రైక్ ప్రైస్ యాడ్ చేశారు. మీరు దూరంగా వెళ్ళి ఒక్కొక్క బై చేసుకోండి లెగ్, హెడ్జ్ పొజిషన్ క్రియేట్ అయిపోయింది. హెడ్జ్ పొజిషన్ సింపుల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇట్లన్నీ మీకు ఇంకొక ఇక్కడ ఒక స్ట్రాటజీ కూడా మీకు చూపిస్తాను, ఎలా ఉంటుందో తెలుస్తుంది. హెడ్జ్ పొజిషన్స్ ఇప్పుడు చాలామందికి డౌట్ అయి ఉంటుంది, మేము మార్జిన్ ఎంత పడుతుంది, క్యాపిటల్ ఎంత పడుతుంది. క్యాపిటల్ డిపెండ్స్ ఆన్ స్ట్రాటజీ అండి. మీకు ఒక స్ట్రాటజీ చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇవన్నీ ఐరన్ కార్డ్, ఐరన్ బటర్ఫ్లై, ఇదొకటి. సో దీస్ ఆల్ స్ట్రాటజీస్ అనమాట. మీకు బుల్ కాల్, బుల్ పుట్టు. సో ఇక్కడ చూస్తారా, ఇక మ్యాక్స్ లాస్ 3,000 ప్రాఫిట్. మ్యాక్స్ లాస్ 3,000 అంటే మనం 3,000 ఇస్తామా? లేదే, స్టాప్ లాస్ ఇస్తాం. స్టాప్ లాస్కి ఎంత లాస్ వస్తుందో అంతే ఇస్తాం. మ్యాక్స్ లాస్ వస్తుంది కదా అని. మ్యాక్స్ లాస్ అంటే మీకు చాలామంది డౌట్ ఉండొచ్చు, ఇది కూడా చెప్తా. మ్యాక్స్ లాస్ అని దేన్ని అంటారంటే, ఇప్పుడు నేను ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ ట్యూస్డే కదా, వెడ్నెస్డే నేను ఒక వీక్లీ స్ట్రాటజీ చూపిస్తున్నాను. నా వీక్లీ స్ట్రాటజీ చూపిస్తున్నాను ఒకటి, మీరు తర్వాత ఎప్పుడైనా వాడుకోవచ్చు మీద డబ్బులు ఉంటే. ఇప్పుడు ట్యూస్డే ఎక్స్పైరీ అయిపోతుంది కదా, 6th ఎక్స్పైరీ అయిపోయింది, 7th ఎంట్రీ తీసుకుంటా నా వీక్లీ ట్రేడ్. ఓకే, నేను నా వీక్లీ పొజిషన్ నిజంగా నా స్ట్రాటజీ రివీల్ చేస్తున్నా చూడండి. ఇది 7th ఎక్స్పైరీ, అంటే ట్యూస్డే ఎక్స్పైరీ అయిపోయి 7th మార్నింగ్ ఒక 9 అలా తీసుకున్నా, 9:40 to 10 ఈ టైంలో 13th ఎక్స్పైరీ వీక్లీ పొజిషన్ నేను తీసుకుంటా. సో ఫస్ట్ మనం ఏ స్ట్రాటజీ క్రియేట్ చేస్తాం, మనం క్రియేట్ చేసేది షార్ట్స్ ట్రయాంగిల్. ఫస్ట్ ఈ స్ట్రాటజీ ఇక్కడ క్రియేట్ చేసి చూపిస్తా మీకు. ఇక్కడ చూపెట్టడానికి షార్ట్స్ ట్రయాంగిల్ ఎలా కనబడుతుంది అంటే ఇలా ఇది షార్ట్స్ ట్రయాంగిల్, పే ఆఫ్ గ్రాఫ్ ఇలా కనబడుతుంది మీకు చూపెట్టడానికి చూపించా. సో ప్రజెంట్ ఇక్కడ ఇది ఎట్ ద మనీ దగ్గర నుంచి ఇగో ఈ ఫస్ట్ ఓటీఎం కానీ సెకండ్ ఓటీఎం కానీ ఇలా ఓటీఎంస్ 2 బై చేస్తా. అన్లిమిటెడ్ లాస్, అన్లిమిటెడ్ అంటే ఎందుకంటే మార్కెట్ ఎటు పడినా, సడన్గా పడిపోయినా, సడన్గా పైకి వెళ్ళిపోయినా మనకు రేంజ్లో, ఇది రేంజ్. సో రేంజ్లో ఉంటుందని మనం సెల్ చేసాం. బట్ మార్కెట్ పైకి వెళ్ళిపోయినా, కిందకి వెళ్ళిపోయినా, ఎటు వెళ్ళిపోయినా సడన్గా నాకు లాస్ వచ్చేస్తుంది. సో నేను ఏం చేస్తాను, కొద్దిగా కిందకి వెళ్ళి ఇగో 34 రూపీస్ది బై చేస్తున్నా. ఇటు కూడా ఒక స్ట్రైక్ ప్రైస్ గ్యాప్ ఇచ్చి ఒక స్ట్రైక్ ప్రైస్ గ్యాప్ బై చేస్తా. సో ఇప్పుడు ఏమైంది, మ్యాక్స్లో చూడండి 2,900, మ్యాక్స్ ప్రాఫిట్ 3,500. ఇఫ్ వీక్ అంతా మార్కెట్ ఈ గ్రీన్ కలర్ రేంజ్లో ఉండిపోవాలి. మార్కెట్ ఏమవ్వాలి, రేంజ్ ఎలా తెలుస్తుంది అన్న అంటే ఏం లేదు, ఎక్కడైతే గ్రీన్ కలర్ ఈ ఎడ్జులు గ్రీన్ కలర్ పోయి రెడ్ కలర్ వచ్చిందో అది మీకు మ్యాక్స్ లాస్. అంటే అక్కడ నుంచి లాస్ మొదలవుతుంది, నీకు అక్కడ నుంచి లాస్ మొదలవుద్ది. సో నువ్వేం చేస్తావు, నీ మౌస్ని తీసుకెళ్ళి ఈ ఎడ్జ్లో ఇక్కడ ఇలా పెట్టావనుకో, నీకు ఒక స్ట్రైక్ ప్రైజ్లు వస్తున్నాయి చూడండి పైన. ఇగో ఇక్కడ చూడండి 25,994, బాగా చూడండి. విచ్ స్ట్రైక్ ప్రైజ్ ఈజ్ ఎట్ 24,994. ఇటువైపు కూడా చూడండి, ఇగో 26,304. ఇవి నీ ఎడ్జ్లు. సో నువ్వు మార్కెట్లోకి వచ్చి ఏం చేస్తావంటే ఆ లెవెల్స్ మార్క్ చేసుకుంటావు. ఫర్ సపోజ్ ఇట్లా 2 మార్క్, ఆ లెవెల్స్ మార్క్ చేసుకుంటావు. సో మార్కెట్ ఈ రేంజ్లో ఉండిపోతే నీకు డబ్బులు వస్తాయి, లేదంటే డబ్బులు రావు, రేంజ్ బ్రేక్అవుట్ అవుతుంది. ఇప్పుడు డెఫినెట్గా వీక్ అంతా మార్కెట్ ఇంత చిన్న రేంజ్లో అయితే ఉండదండి. నేను నార్మల్గా చెప్తున్నా, మార్కెట్ ఇంత చిన్న రేంజ్లో ఉండదు. డెఫినెట్గా మార్కెట్ పైకి వెళ్తుంది, పైకి కానీ కిందకి కానీ వెళ్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఎలా ట్రేడ్ చేస్తాను. సో ఇది ఏ స్ట్రాటజీ, షార్ట్స్ ట్రయాంగిల్, సేమ్ ఇగో ఇలానే ఉంటుంది. దానికి మనం హెడ్జ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మ్యాక్స్ లాస్ ఇంత, మ్యాక్స్ ప్రాఫిట్ ఇంత, దీనికి కావాల్సిన క్యాపిటల్ అంతా 72,000. ఇఫ్ అదే మీరు బైల్ లెగ్ లేకుండా ఉత్తి నార్మల్గా ఇలా షార్ట్ స్టాడిల్ క్రియేట్ చేస్తే 2,24,000 పడిద్ది. బట్ హెడ్జ్ పొజిషన్స్ వల్ల మనకి ఏమైపోయింది, ఇది ఓవరాల్గా పే ఆఫ్ గ్రాఫ్. ఇప్పుడు నేను జస్ట్ 30 minutes చెప్పిన వెళ్తున్నా. ఓకే, నాకు ఎటువైపు మార్కెట్ బ్రేక్అవుట్ ఇస్తుందో అటువైపు నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు 30 minutes ఆ రోజు అయిపోయింది. ఏ రోజు ఎంట్రీ తీసుకున్నాం, 7th అయిపోయింది, 8th వచ్చాం ఈరోజు, 8th డే. నెక్స్ట్ డే కూడా 30 minutes చెప్పిన వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి మార్కెట్ ఎటువైపు బ్రేక్అవుట్ ఇవ్వడానికి ఉంది, అప్ సైడ్ చూడండి, అప్ సైడ్ డౌన్ సైడ్. ఇది 26,100, 25,800. అంటే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుంది. 7వ తారీఖుకి మనం ఎంట్రీ తీసుకున్నాం.
7వ తారీఖు. సో 7వ తారీఖు మార్కెట్ ఏం చేస్తుందో అది కూడా చూపిస్తాను మీకు. జాన్ 7, ఇది జాన్ 7. ఓకే, 7వ తారీఖు. 7వ తారీఖు 8వ తారీఖు వచ్చేసరికి మార్కెట్ ట్రెండింగ్ అయింది. 9, 10, 12 వరకు మార్కెట్ కంటిన్యూగా పడింది. చూడండి, వీక్ అంతా మార్కెట్ ఇంత ట్రావెల్ చేసింది. ఇప్పుడు మార్కెట్ ఏమైంది, కిందకి పడుతుంది. ఇప్పుడు నేను ఏం చేయగలను, నా దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. సింపుల్గా నేను ఒకటే చెప్తాను, ఇంకొక ఆప్షన్ వేరేది, అది స్టూడెంట్స్ చెప్తాను. బట్ ఇందులో మీకు ఒక నేర్పిస్తా. సో మార్కెట్ పడుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం, కాల్ ఆప్షన్ చూడండి. జస్ట్ ఎగ్జిట్ అయితే ఏమైపోయింది, ఒక సైడ్ అంతా మీకు కవర్ అయిపోయింది లాస్. అర్థమైందా? చూడండి, ఇది సింపుల్, చాలా సింపుల్. ఒక సైడ్ అంతా మీకు కవర్ అయిపోయింది. నీకు అప్పుడు మార్జిన్ పెరిగిపోద్ది. 2,17,000 ఇట్లా పడిపోద్ది మార్జిన్. బట్ ఇక్కడ ఏం బెనిఫిట్, నువ్వు మొత్తం కవర్ అయిపోయింది. ఇక్కడ చూడు, ఇప్పుడు మార్కెట్లో ఏమవుతుందో ఇంక చూపిస్తా. చూడండి, మార్కెట్ అట్లా ఇటువైపు సైడ్ ట్రావెల్ అప్ సైడ్కి వెళ్ళిపోయింది కదా మార్కెట్. చూడు, ఇంక మార్కెట్ రోజంతా ట్రావెల్ చేసింది, మొత్తం కింద వరకు వచ్చి పడిపోయింది. ఎక్స్పైరీ వరకు నేను తీసుకెళ్ళిపోతాయి. 13వ తారీఖు ఎక్స్పైరీ వరకు వచ్చాం. మార్కెట్ ఫుల్ పడింది కాబట్టి జస్ట్ నాకు 700 రూపీస్ లాస్ వచ్చింది. ఎందుకు, నేను ఇటువైపు సైడ్ లాస్ అంతా కవర్ చేశాను. వీక్లీలో రేంజ్లో లేదు, మార్కెట్ పడింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరంటప్పుడు వీక్లీ ఎందుకు తీసుకోవడం అని. దీనికి ఇంకొక లెగ్ యాడ్ చేయొచ్చు. ఇది ఎగ్జిట్ అవ్వకుండా ఇంకొక లెగ్ యాడ్ చేయొచ్చు. అది నా స్టూడెంట్స్ చెప్పాను. దాంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, పర్ సపోజ్ అది ఏ లెగ్గో చెప్పలేను, బట్ మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తా. పర్ సపోజ్ జాన్ ఏదో ఒకటి కాల్ ఆప్షన్ బై చేసాం అనుకోండి. కాల్ కాదు, పడుతుంది కదా, పుట్ ఆప్షన్ బై చేయాలి. ఇలా పుట్ ఆప్షన్ బై చేసాం అనుకోండి. చూడండి, అదే ఎండ్ ఆఫ్ ది డేకి నీకు ఏమవుతుందో చూపిస్తా. చూడండి, సో ఇగో సేమ్ 13th జాన్ వరకు వెళ్తా. 13th జాన్ వరకు వెళ్తాను. మీకు చూడండి ఏమవుతుంది. ఇగో 13th జాన్ వచ్చేసరికి నువ్వు 15,000 ప్రాఫిట్లో ఉన్నావు, ఒక లెగ్ యాడ్ చేయడం వల్ల. జస్ట్ నెక్స్ట్ మంత్ వీక్లీ పుట్ ఆప్షన్ ఏదో యాడ్ చేయడం వల్ల వెళ్ళుకున్నావు. బట్ వీక్లీ యాడ్ చేయకూడదు మనం మీకు. బట్ ఇందులో మార్జిన్ పెరిగిపోద్ది. 1,37,000 ఇట్లా పడిపోద్ది. మార్జిన్ పెరిగిద్ది. నార్మల్గా ఇది లెగ్ యాడ్ చేయకపోతే నీకు మార్జిన్ తక్కువే. నీకు నార్మల్ చూస్తే మార్జిన్ తక్కువే, ఇక్కడ తక్కువే పడిద్ది. బట్ నువ్వు లెగ్ యాడ్ చేయడం వల్ల నీకు మార్జిన్ ఎక్కువ పడుతుంది. సో ఇదే కాదండి, బోల్డ్ హెడ్జ్ పొజిషన్స్ ఉంటాయి, ఇలా బోల్డ్ ఉంటాయి. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే, మనం ఈ షార్ట్ స్టాడిల్ని రేషియో స్ప్రెడ్ కింద కన్వర్ట్ చేసాం ఫస్ట్లో. మీకు అదే చూపిస్తున్నాను. ఇగో ఈ షార్ట్ స్టాడిల్ని, ఓకే, జస్ట్ కిందకి వెళ్ళి ఇలా బై చేసాం అనుకో, ఇది షార్ట్ స్టాడిల్. మార్కెట్ ఇప్పుడు సడన్గా మార్కెట్ పైకి వెళ్తే నువ్వు కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వగానే దీన్ని రేషియో స్ప్రెడ్ అంటారు. సో ఒక షార్ట్ స్టాడిల్ని సింపుల్గా రేషియో స్ప్రెడ్ కింద కూడా నువ్వు కన్వర్ట్ చేయొచ్చు. నీ దగ్గర కరెక్ట్గా ప్రాసెస్ తెలిసి నువ్వు కరెక్ట్గా ట్రేడ్ చేస్తే ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు నువ్వు. ఓకే, సో హెడ్జింగ్ వల్ల ఉన్న బెనిఫిట్ ఇదే. చూడండి, ఇది మొత్తం రేషియో స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఇటువైపు మార్కెట్ ఎంత పడినా నీకు డబ్బులే వస్తాయి. దీన్ని రేషియో స్ప్రెడ్ అంటారు. సో మార్కెట్ రేంజ్ నుంచి ఒక డైరెక్షనల్ వ్యూ కింద ఎలా కన్వర్ట్ చేసాం, జస్ట్ ఒక లెగ్ ఎగ్జిట్ అయ్యాం. మార్జిన్ ఎక్కువ పడిద్ది, బట్ లెగ్ ఎగ్జిట్ అయ్యేసరికి రేషియో స్ప్రెడ్ అయిపోయింది. అదే లెగ్ అలా ఉంటే నువ్వేం చేయాలి, వేరే ఇంకొక లెగ్ యాడ్ చేయాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి నీకు. సో నువ్వు ఎలా ట్రేడ్ చేస్తున్నావు, మీరు ఎలా ట్రేడ్ చేస్తున్నారు అనేది ఉంది మార్కెట్లో. ఓకే, సో అది, సో పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇది నేను వీక్లీ చూపించాను. సో ఇంట్రాడే కూడా అలా చేసుకోవచ్చు. అంటే ఇంట్రాడేలో మళ్ళీ అది పని చేయదు. అట్లా చేస్తే అందరూ అదే చేసుకొని కూర్చుంటారుగా. సో ఇంట్రాడేలో అలా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇంట్రాడేలో మార్కెట్ వాలటైల్ అయ్యింది, ప్రీమియమ్స్ ఫాస్ట్గా పైకి కిందకి మూమెంటం అయితే. సో ఇంట్రాడేలో అదంత వర్కౌట్ అవుతుంది మీకు. ఓకే, సో పాయింట్ ఏంటి, హెడ్జ్ వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటి, మీకు బయింగ్ సైడ్ ఉన్న లాస్ చూపించా, సెల్లింగ్ సైడ్ ఉన్న లాస్ చూపించా. సెల్లింగ్ సైడ్ లాస్ ఎంత వస్తుందో, సెల్లింగ్ అంటే హెడ్జింగ్. ఓకే, సెల్లింగ్ అంటే ఉత్తి సెల్లింగ్ కాదండి. నార్మల్గా సింగిల్గా సెల్ చేస్తే దాన్ని నేకెడ్ సెల్లింగ్ అంటారు. బట్ సెల్లింగ్లో హెడ్జింగ్ మనం చేసేది. ఓకే, హెడ్జింగ్లో ఉన్న లాస్ చూపించా, బయింగ్లో ఉన్న లాస్ చూపించా. హెడ్జింగ్లో ఉన్న బెనిఫిట్ చూపించా. మార్కెట్ మన డైరెక్షన్ వెళ్తే ప్రాఫిట్, మన డైరెక్షన్ ఆపోజిట్లో 150, 160 పాయింట్స్ వెళ్తే మనకి ఎంత లాస్ వస్తుందో కూడా చూపించా. అదే బయింగ్లో మీరు 160 పాయింట్స్ మీరు లాస్ తీసుకొని చూపించండి. మీరు తీసుకున్న ఎంట్రీ దగ్గర నుంచి ఒప్పుకుంటా. మీరు తీసుకున్న హెవీ క్వాంటిటీకి 160 పాయింట్స్ లాస్ అంటే మొత్తం క్యాపిటల్ ఎగిరిపోద్ది. సో అది పాయింట్ ఇక్కడ, అర్థమవుతుందా? అలా ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకోండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఆ బయింగ్ సైడ్ మీరు సేమ్ ఇది చూపిస్తా. బయింగ్ సైడ్ ఏమో మీరు 50,000 ఇది పెట్టారు ట్రేడు, బట్ సెల్లింగ్ సైడ్ ఏమో సింగిల్ లాట్తో ట్రేడ్ చేశారు కదా అని, అది కూడా మీకు చూపిస్తాయి. ఇక మార్నింగ్ 9:16, 9:17 ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, ఈ పార్టీ డౌట్ వస్తుంటుంది. బయింగ్ సైడ్ అయితే మీరు మనం కాల్ బై చేసాం, 5 లాట్స్ ట్రేడ్ తీసుకున్నారు 50,000తో, సెల్లింగ్ సింగిల్ లాట్తో తీసుకుని 1,000 రూపాయలు వచ్చింది అంటున్నారని మీకు చూపిస్తా. సరే, ఇగో బయింగ్ సైడ్ 5 లాట్స్ తీసుకున్నాను, సేమ్ 11:30 వరకు వెళ్తున్నాను నేను. ఇగో 11:30 డైరెక్ట్ ఇక్కడ 11:30 ఎక్కడుంది, ఇది 11:30
11:30కి నాకు 8,000 వస్తుంది బయింగ్లో లాసు. ఇప్పుడు సేమ్ ఇదే ట్రేడ్ కొత్త ట్యాబ్లో ఓపెన్ చేసి సెల్లింగ్ సైడ్ కూడా మీకు చూపిస్తా. సేమ్ ఇదే ట్రేడ్ 23, ఇది 23 అనా, 23 మార్కెట్ ఏమైంది, లాస్ వచ్చింది. 23 మార్కెట్ అంటే ఇది నిన్న కూడా పడింది కాబట్టి చెప్తున్నా. ఓకే, సేమ్ 23 మార్కెట్ ఏమైంది, 9:15 ఎన్ని గంటలకి ఎంట్రీ తీసుకున్నాం, ఇది 9:18కి ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ కూడా అంతే 9:18కి ఎంట్రీకి వెళ్తున్నా. సేమ్ మార్కెట్ పైకి వెళ్తుందని 23 రోజు పడింది, బట్ ఎగ్జాంపుల్ పైకి వెళ్తుందని మనం ఏంటి పుట్ ఆప్షన్ని సెల్ చేసాం, దూరంగా వెళ్ళి బై చేసాం. ఇక్కడ నీకు సేమ్ 5 లాట్స్ వెళ్తాను, ఎందుకంటే అక్కడ 5 లాట్స్ వెళ్ళినప్పుడు ఇక్కడ 5 లాట్స్ వెళ్ళాలి. 58,000 లాస్, 22,000 ప్రాఫిట్. ఇక్కడ ఎంత నీకు ఆల్మోస్ట్ 7,000 8,000 లాస్ కదా చూపించింది. ఇగో 8,000, 11:29, 11:30, 11:31, ఆ టైంకి 8,000. సేమ్ ఇప్పుడు అదే ట్రేడు ఇగో 11:20, 29, 30, ఇగో ఇక్కడికి వచ్చాను. 27, 28, 29, 30, 31, 32, 33. ఇప్పుడు మీరే చెప్పండి నేను రెండు డిఫరెన్స్ చూపించా. సో ఇందాక నేను ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఒక లాట్ చూపించాను, అందుకు మీకు వచ్చిన లాస్ ఇది. ఇక్కడ నేను చెప్పేది అర్థం చేసుకోండి. మార్కెట్ మార్నింగ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం మనం, ఈ క్యాండిల్లో 23 చూపిస్తున్నా. ఇక్కడ నుంచి మార్కెట్లో 11 అంటే ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ కిందకు వచ్చింది అనుకో, 150 పాయింట్స్ కిందకు వచ్చింది. అంటే ఈ టైం 11 అంటే అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నాం, బట్ మనం మార్కెట్లో 11 అంటే ఆల్మోస్ట్ ఇగో 11:30 అంటే ఇక్కడ అంతే, 11:30 అంటే ఇంత కిందకి ఆల్మోస్ట్ 133 పాయింట్స్ కిందకి వచ్చింది. ఇది 11:30 క్యాండిల్, 11:30, 11:45, 11:30 ఈ క్యాండిల్. సో ఇంత క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం మార్నింగ్, ఇక్కడ ఈ క్యాండిల్లో పైకి వెళ్తుందని ఆల్మోస్ట్ 130, 140 పాయింట్స్ నెగిటివ్. 140 పాయింట్స్ నెగిటివ్ అయితే నీకు వచ్చిన లాస్, నువ్వు పాయింట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇగో 153 నుంచి ఎన్ని పాయింట్లు నెగిటివ్ అయ్యావు నువ్వు చూడు ఆప్షన్లో, ఎంత లాస్ వచ్చింది. ఇగో 156.65లో ఎంట్రీ తీసుకున్నావు, -131.90, 24 పాయింట్స్, 24.75. అంటే మార్కెట్ 141 పాయింట్లో నువ్వు 24 పాయింట్లు లాస్ వచ్చి నీకు 8,000 లాస్ వస్తుంది. సేమ్ అలాగే తీసుకున్నావు, అప్ సైడ్కి తీసుకున్నావు. సెల్లింగ్ కూడా చూడండి, మార్కెట్ అప్ వెళ్తుందని పుట్ సెల్ చేసా, దూరంగా బై చేసా, స్టిల్ నేను 3,000 ప్రాఫిట్లో ఉన్నానే. ఎందుకు అలాగా, ఎందుకంటే దిస్ ఇస్ ద హెడ్జ్, అదే హెడ్జ్ బెనిఫిట్. ఓకే, సో అది మీరు తెలుసుకుంటే మీకు సరిపోద్ది. ఓకేనా, అదనమాట. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, క్లారిటీగా చూపించాను అనుకుంటున్నాను, ఎందుకు హెడ్జ్ చేయాలనేది కూడా చెప్పాను అనుకుంటున్నాను. వీడియో లెంత్ అయినా 37 minutes 40 minutes అయినా మీరు ఇంత పేషెన్స్గా వీడియో చూస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇలాంటి మంచి ఎఫర్టబుల్ వీడియోస్, అంటే నేను నా ఎఫర్ట్స్ మొత్తం పెట్టి మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే దయచేసి ఈ వీడియోకి వీలైనంత వరకు లైక్లు కొట్టండి. మీకు నచ్చితే మంచి కామెంట్, ఒక మంచి కామెంట్ నాకు నిజంగా మోటివేట్ చేస్తుంది. మీరు అనుకుంటున్నారు కామెంట్స్ చూడట్లేదని, ప్రతి ఒక్క కామెంట్ చూస్తా, నెగిటివ్ కామెంట్స్ని తీసేస్తా, పాజిటివ్ కామెంట్స్ ఉంచుకుంటా, నేను చూస్తా. బట్ మీ ప్రతి ఒక్క కామెంట్ నన్ను మోటివేట్ చేస్తూ ఉంటుంది, అదే ఫీల్ చేస్తుంది, అరే చెయ్యాలి అని. సో మీ యొక్క ప్రతి ఒక్క కామెంట్ నాకు పెట్టండి, మీకు ఏమనిపిస్తుంది పెట్టండి, మంచి కామెంట్లు పెట్టండి, నేను చూస్తాను, నాకు కూడా మంచి ఫీల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చే మండే ఆఫ్ కాబట్టి మండే లోపల మళ్ళీ మంచి లెర్నింగ్ వీడియో అయితే అది కూడా తీసుకొస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. అంటే వీడియో షేర్ చేయడం కానీ, ఛానల్ షేర్ చేయడం కానీ, దానివల్ల ఏంటంటే మనకు కొద్దిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అండ్ మీ ఇంట్లో ఏమైనా 2-3 మొబైల్స్ ఉంటే వాటిలో కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోలు చూడపోయిన పర్లేదు, సబ్స్క్రైబర్స్ పెరిగితే మనకి బెనిఫిట్ కదా. 50K అయితే బాగుంటుందని నేను చూస్తున్నాను ఎప్పటి నుంచో, మీరు చేస్తే అయిపోద్ది. ఓకే, అండ్ ఫెబ్ నుంచి బ్యాచ్ మొదలవుతుంది, హెడ్జింగ్ బ్యాచ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఫెబ్ 2nd నుంచి హెడ్జింగ్ బ్యాచ్ మొదలైద్ది. 700014567559. ఓకే, ఇది నా వాట్సాప్ నెంబరు, దీనికి మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను. మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు, మీకు చూపిస్తాయి. ఇక్కడ చూడండి, డిసెంబర్ టు జాన్ ఫెబ్ బ్యాచ్, ఇది డిసెంబర్ టు జాన్ బ్యాచ్. వాళ్ళకి లైవ్ ఇప్పుడు ప్రజెంట్ క్లాసులు అయిపోయాక లైవ్ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఎవ్రీడే లైవ్ అనమాట. ఇప్పుడు మీకు గూగుల్ మీట్ కనబడుతుందా, లైవ్ నడుస్తుంది. ఇప్పుడు ఫెబ్ టు మార్చ్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది, మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్.